బాలకృష్ణ హాస్పిటల్లో పేరు మోసిన డాక్టర్ పెద్ద కుటుంబంలో పుట్టింది. కానీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావడంతో ఆమె లైఫ్ స్టైల్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. డ్రగ్స్ కు బానిసై అటు కెరియర్ లోనూ ఇటు జీవితంలోనూ ఓడిపోయింది. ఎందుకో డ్రగ్స్ కేసులో ఆమె బాధితురాలా లేక బాధిత మరిచి మత్తును ప్రోత్సహించినందుకు నిందితురాలా పోలీసుల విచారణలో తేలిందేంటి? ఇంకా ఆమె గురించి తెలియాల్సిందేంటి? చిగురుపాటి నమ్రత సొసైటీలో మంచి పేరున్న వైద్యురాలు. అలాంటి వైద్యురాలు డ్రగ్స్ కు బానిసైంది. ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. భర్తతో విడాకులు ఆమె మనసును కలవరపెట్టిందేమో, ఒంటరి బతుకు ఆమెను పెడదారి పెట్టించిందేమో, ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు డ్రగ్స్ కు అలవాటు పడిందేమో. మొత్తానికి కారణం ఏదైతేనేం ఆమె డ్రగ్స్ కు బానిసైంది. డాక్టర్ గా మంచి వృత్తిలో ఉండేది. మంచి జీవితం నమ్రత సొంతం. పైగా ఒమేగా హాస్పిటల్ యజమాని కూతురు. గతంలో ఒమేగా హాస్పిటల్ కు సీఈఓగా కూడా పనిచేసింది నమ్రత. ప్రస్తుతం ఒంటరిగా జీవితం గడుపుతోంది. ముంబైకు చెందిన వంశీ టక్కర్ అనే స్మగ్లర్ దగ్గర డ్రగ్స్ ను కొనుగోలు చేసింది. తన నివాసం షేక్పేట్ లోని అపర్ణ 1 అపార్ట్మెంట్ కే డ్రగ్స్ ను తెప్పించుకునేది. ఈసారి కూడా వంశీకి ఆన్లైన్ లోనే 5 లక్షలు పంపింది. పేమెంట్ అందగానే కొకైన్ ఇచ్చేందుకు స్వయంగా నమ్రత ఇంటికే వెళ్లాడు బాలకృష్ణ అనే వ్యక్తి. పక్కా సమాచారంతో డ్రగ్స్ తీసుకుంటున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది నమ్రత. ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 5 lakhs వర్త్ రీసెంట్లీ తనకున్న సోర్స్ ఒక పర్సన్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అతను తనకు వేరొక అబ్బాయి ఇంకొక పర్సన్ తోటి పంపిస్తాడు. ఆ వచ్చిన పర్సన్ తనకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే మనం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. థర్డ్ పర్సన్ ఆ సప్లయర్ అతను బాలకృష్ణ అని చెప్పి అతన్ని ప్లస్ ఈమె తీసుకున్నందుకు ఇతను ఈ లేడీని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము. మెయిన్ పర్సన్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు 5 లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం నమ్రత, బాలకృష్ణ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో డాక్టర్ నమ్రత ఏడాదిలో దాదాపు 70 లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్టు అంగీకరించారు. ధనవంతుల కుటుంబం కావడంతో చేతిలో కావాల్సినంత డబ్బు ఉండడంతో దురలవాట్లకు బానిసైంది. ముంబైలోని ఓ పబ్ లో పరిచయమైన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకుని దాన్ని వ్యసనంగా మార్చుకున్నారు నమ్రత. అయితే నమ్రతకు డ్రగ్స్ పంపిణీ చేస్తున్న కీ పర్సన్ కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.